క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఆయన కనికరం తరతరములు ఉండను. దేవుడి వాక్యం నేర్చుకున్నాక ఆమేన్. అవునండి, దేవుని కనికరం తరతరములు ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా మంది ఈ రోజుల్లో చూస్తుంటే మనుషుల కనికరాలు పొందుకోవాలని చూస్తున్నారు. మనుషుల కనికరము, మనుషుల జాలి, మనుషుల మెప్పు పొందాలని ప్రయత్నిస్తున్నారు. కానీ దేవుని కనికరం కొరకు కనిపెట్టుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసుకున్నట్టయితే చాలా మంది దేవుడు కనికరించి స్వస్థపరిచి విడుదలనిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడి కనికరం నీ జీవితంలో స్వస్థత ఇస్తుంది. దేవుడి కనికరం నీ జీవితంలో సమాధానం ఇస్తుంది. దేవుడి కనికరం నీ జీవితంలో ఆశీర్వాదం ఇస్తుంది. మనుషుల కనికరం కొరకు కాక దేవుని కనికరం కొరకు కనిపెట్టు. దేవుడి కనికరం ఎవరికి వస్తుంది? దేవుడి కనికరం ఎవరు పొందుకుంటారు? దేవుడి కనికరం పొందుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే, ఎవరైతే దేవునికి భయపడతారో వారు దేవుని కనికరంలో పొందుకుంటారు. ఎవరైతే దేవుని కనికరం పొందుకుంటారో వారు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతారు. కాబట్టి అనవసరమైన విషయాలకి భయపడేవారుగా కాక దేవునికి భయపడుతూ దేవుడిచ్చే కనికరములో ఉన్న ఆశీర్వాదాలు పొందుకొని దేవుని మహిమపడతాం. అతరీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు తన కనికరము చేత దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థన ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయా వారి ప్రతి పరిస్థితుల్లో నీ కనికరం చొప్పున వారిని బ్లెస్ చేసి నీ గొప్ప సాక్షులుగా వారిని నిలబెట్టమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.